నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఆంధ్రప్రదేశ్ విభజించక ముందు 2014కు ముందు నేనే సైబరాబాద్ కట్టా, నేనే హైదరాబాద్ డెవలప్ చేశా, నేనే ఐటీ తీసుకొచ్చా అని చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా హైదరాబాద్లో పెట్టి రాత్రికి రాత్రి 2014లో బయలుదేరి ఆంధ్ర వచ్చేసి 5 సంవత్సరాల్లో ఇక్కడ యువత పొట్ల చేత పట్టుకుని హైదరాబాద్ బెంగళూరు పారిపోయారు. ఆయన 19లో దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా నాన్నగారు సాఫ్ట్వేర్ తెచ్చారని చెప్పి ఆయన 5 ఏళ్ళు కూడా ఏ విధమైన యువతకి ఆదాయ వనరులు కానీ సాఫ్ట్వేర్లో ఏమీ చేయకుండా ఆయన వదిలేశారు. అసలు విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాలు పురిటిబిడ్డని గాలికి వదిలేశారు. వీళ్ళిద్దరూ హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఎవరి డబ్బులతో డెవలప్ చేశారండి? బాబు సొమ్మేం డెవలప్ చేయలేదు. మన అందరి ట్యాక్స్లు పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి కంపెనీలు బొమ్మ చూపించి ఆ పక్కన భూములు అమ్ముకుని వాళ్ళు బాగుపడ్డారు. మన యువత ఈవేళ పరిస్థితి ఏంటంటే అక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన పరిస్థితి ఐటీ జాబ్ అంటే లక్షల్లో చూపించారు. మనకి టీవీలో 1,00,000 ఐటీ జాబ్ అంటే 1,00,000. కానీ వాస్తవం ఏంటయ్యా ఈవేళ అంటే 30,000 రూపాయలు రావట్లే. ఒకప్పుడు 10 ఏళ్ళ క్రితం 7-8,000 రూపాయలు ఉంటే హాస్టల్లో ఒక రూమ్కి 3 బెడ్లు ఉంటాయి. ఈవేళ 15,000 రూపాయలు వెళ్ళిపోయింది. ఆ హాస్టల్ అందరూ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో మీకు తెలుసు. అయితే దీనివల్ల నష్టం ఏంటి జరుగుతుందయ్యా అంటే 2024 మే 13వ తారీఖు ఎలక్షన్కి హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఫారిన్ నుంచి కానీ ఎందుకు వచ్చారు? వాళ్ళు బాధతో వచ్చారు, కడుపు మంటతో వచ్చారు, కడుపు కాలిపోయి వచ్చి ఎప్పటికన్నా మా రాష్ట్రం బాగుపడద్దే అన్న ఆలోచనతో వచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ ద్వారా మోదీ గారికి కూడా మేము చెప్పేది ఏమిటంటే ఇప్పుడు కానీ మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే 3 నిమిషాల్లో వ్యవహారం సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక పార్లమెంటుకి 10,000 మంది ఉద్యోగాలు ఇటాకి ఈజీగా అక్కడ ఉన్న కుర్రోళ్ళు ఇక్కడ తెచ్చుకుని ఆ కంపెనీ యాక్సిడెంట్లు తెచ్చుకుని హైదరాబాద్లో ఎలాగైతే ఆకాశ హార్మోన్లు కట్టారో అలా ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి, అలాగే ఖాళీగా ఉన్న కాలేజీలు ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి. ఏ మరడవుల్లో ఏ సముద్రాల్లో కప్పెట్టేయగలదు మీరేమినే. మన ఆర్టీసీ కాకినాడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ నెంబర్ 1, సావనకోట నెంబర్ 1, పిఠాపురం నెంబర్ 1, పెద్దాపురం నెంబర్ 1, జగ్గంపేట నెంబర్ 1, ఏలేశ్వరం నెంబర్ 1, తుని నెంబర్ 1. ఇలా ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్ల పైన ఆకాశ హార్మోన్లు కట్టుకుని ఆ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చుకుని అక్కడున్న కూరగాయలు ఇక్కడ తీసుకురావడం వల్ల ఎన్ని లాభాలంటే అక్కడ మన కూరగాయలు హైదరాబాద్లో ఉండటం వల్ల ఫస్ట్ నాశనం అయిపోయేది వాళ్ళ ఆరోగ్యం. సరైన తిండి దొరక్క ఈ 30,000లో 15,000 దొబ్బెట్టి వాళ్ళు పెట్టి తిండి తినలేక బయట కొనుక్కుంటా జీతం సరిపోక ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. 2వ పాయింట్, కల్చర్ నాశనం అయిపోతుంది టోటల్గా. రకరకాల గంజాయంలో తులసి మొక్కలాగా 10 మంది ఎదవల మధ్య ఒక కూరగాయలు మంచిగా ఉన్నా వాడు కూడా పాడైపోతున్నాడు. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. అలాగే మన రూపాయి టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి టీ బడ్డీ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి మొత్తం అంతా హైదరాబాద్ బెంగళూరు కర్ణాటక దొబ్బెడుతున్నాం. ఆఖరికి మా క్షవరం చేసుకునే వాడి దగ్గర నుంచి కూడా కాకినాడలో 100 రూపాయలు పెడితే గడ్డంకి ఎత్తాడు, హైదరాబాద్లో అయితే 350 రూపాయలు అవ్వాలి. అంటే ప్రతి రూపాయి ఖర్చే వాళ్ళకి దొబ్బెడుతున్నాం. జిఎస్టీ వాళ్ళకి దొబ్బెడుతున్నాం. అదే మన బిడ్డలు ఇక్కడ తెచ్చుకుని ఆ నియోజకవర్గం 10,000 మందిలో ఈ నేను చెప్పిన విధానంగా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రైతు బాగుపడతాడు, ఇక్కడ వ్యాపారస్తులు బాగుపడతాడు, ఇక్కడ పెట్రోల్ బంకులు బాగుపడతాయి, ఇక్కడ కారు డ్రైవర్లు బాగుపడతారు, ఇక్కడ ఆటో డ్రైవర్లు బాగుపడతారు. సమస్తం ఒక చైన్ సిస్టమ్ కింద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే టీ బడ్డీ దగ్గర నుంచి కార్ డ్రైవర్ దాకా
గడ్డం గీసిన వ్యక్తి దాకా అన్ని వ్యక్తికి మన డబ్బులు మనకే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే ఒక తండ్రి బిడ్డను చూడాలంటే వేలతో ఖర్చు అవుతుంది. అదే మన ఏరియాలో దగ్గరగా ఉంటే అది చిన్న స్కూటర్ మీద వెళ్ళో, ఒక ఆటో మీద వెళ్ళో, బస్సు మీద వెళ్ళో తక్కువ డబ్బులతో వాడి బిడ్డను చూసుకోగలరు. ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము చాలామంది మేధావులతో తిరుగుతూ ఉంటాం. ఆ మేధావుల్లో కొంతమంది మాకు అత్యంత ఆత్మీయులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఎన్నికలు అయిన తర్వాత మేము మా టీంలో దిండి రమేష్ గారితో మేము చర్చించాం. ఈ యువత 2024కు ముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత కసిగా వచ్చి ఓటేద్దామని చెప్పి ఏ రోజు రాలేను అనే వాస్తవం. 2019లో రాలేదు, 2014లో రాలేదు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇంత గట్టిగా గత 2 ఎలక్షన్లో ఓటేయలేదు. ఈసారి ఎందుకు ఓటేసారు? మేము హైదరాబాద్లో బతకలేకపోతున్నాం, బెంగళూరులో బతకలేకపోతున్నాం, ఇతర రాష్ట్రాల్లో బతకలేకపోతున్నాం. మన ఏరియాకి వెళ్ళి మన రాష్ట్రం బాగు చేసుకుందామన్న ఆలోచనతో అంటే కొంతమంది నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలు తీసుకురావచ్చు. కానీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టిన యువకులు చాలామంది వచ్చారు. కార్లు వేసుకొచ్చారు. 10,000 పోయినా 15,000 పోయినా అని లెక్క చేయకపోవట కారణం ఏంటంటే నా రాష్ట్రం బాగుండాలా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు హామీ ఇచ్చారు, ఇప్పుడున్న నా రాష్ట్రం బాగుపడుతుంది మన యువతలో ఉన్న కసితో ఓట్లు గుద్దారు. ఆ గుద్దటం వల్ల మీరు ఎన్ని చూసి మా యొక్క మేధావుల సంఘం సభ్యులు దిండి రమేష్ గారు మీ అందరూ ఆలోచించుకుని మనం రిజల్ట్ వచ్చే లోపల రేపు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని అయ్యా